తెలుగు భాషకు పట్టం కట్టి ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలని తెలుగు భాషా వికాస ఉద్యమ కడప జిల్లా అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. గురువారం మండలంలోని కవయిత్రి మొల్లా స్మారక మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. విద్వాన్ గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ 7 దశాబ్దాల క్రితమే తెలుగు భాషను సుసంపన్నం చేసిన కవయిత్రి మొల్లా, సంఘ సంస్కర్త వీరబ్రహ్మం, పద కవిత పితామహులు తాళ్లపాక అన్నమయ్య, సుమతి శతకకర్త బద్దెన, ఆంగ్ల చక్రవర్తి సిపి బ్రౌన్, తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిక్కమ్మ తదితరులు తెలుగు భాషను ఆరాధించారన్నారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకు సుపరిపాలన అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషలకు సమర్థుడైన రాష్ట్ర అధ్యక్షుడిని నియమించి ప్రపంచ తెలుగు మహాసభలను వైభవంగా నిర్వహించి గత వైభవం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మొల్లా సాహితీ పీఠం ప్రధాన కార్యదర్శి జీవి మనోజ్ కుమార్, మొల్లా సాహితీ పీఠం కోశాధికారి గుమ్మల్ల శ్రీనివాసులు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బి గురుమూర్తి, ఆవాస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ అన్వర్ బాషా, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కుప్పాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇందుకు ప్రధాన కారణభూతుడైనటువంటి శ్రీయుతులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు, హార్దిక అభినందనలు ఏర్పాటు చేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, వారికి ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1981లో అప్పటి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, తర్వాత పర్యాటక శాఖ మంత్రి. అప్పుడు నా నందలూరు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయనతో 81 నుంచి నాకు పరిచయం.